యెమెన్లోని హౌతీలపై అమెరికాలోని ట్రంప్ సర్కార్ సైనిక చర్యను మొదలుపెట్టింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. ఇక 101 మంది గాయపడినట్లు హౌతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. తిరుగుబాటుదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమన్నారు. హౌతీలు మీ సమయం ఆసన్నమైందని, మీ దాడులు వెంటనే ఆపేయాలని, ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ప్రపంచ జల మార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదన్నారు. హౌతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్ను హెచ్చరించారు. వారి చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు డొనాల్డ్ ట్రంప్. యెమెన్లోని హౌతీలపై అమెరికాలోని ట్రంప్ సర్కార్ సైనిక చర్యను మొదలుపెట్టింది. రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. ఇక 101 మంది గాయపడినట్లు హౌతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇక అగ్రరాజ్య దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించడమే దీనికి వ్యతిరేకమంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.